అందరికీ శుభోదయం. నా పేరు అక్షర. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ZPHS చేపట్టి. నేను గ్రంథాలయంలోకి వెళ్ళి ఒక కథల పుస్తకం తీసుకున్నాను. ఆ కథల పుస్తకం పేరు జాతక కథలు. అందులో చాలా కథలు ఉన్నాయి. నేను అందులో ఒక కథను తీసుకున్నాను. ఆ కథ పేరు బంగారు హంస. ఒక రాజగృహ నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారి ఎంతో మంచివాడు. అతడు చాలా దాన ధర్మాలు చేసేవాడు. అతనికి ఒక భార్య, 3 బిడ్డలు. హఠాత్తుగా ఆయన చనిపోయారు. ఇంకేముంది, వాళ్ళ భార్య, 3 బిడ్డలు దిక్కులేని వారయ్యారు. వాళ్ళ బంధువుల్లో ఇంట్లో పనిచేస్తూ మిగిలిపోయారు. చనిపోయిన వ్యాపారి బంగారు హంసలా పుట్టాడు. అతనికి వాళ్ళ భార్య, 3 బిడ్డలు గుర్తుకు వచ్చారు. వెంటనే రాజగృహ నగరంలోకి వచ్చి వాళ్ళని చూశాడు. వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. నా భార్య ఇంకా పిల్లలకు మంచి సహాయం చేయాలని ఒక ఫ్యాన్ మీద కూర్చొని ఒక బంగారు తీగను విసిరేశాడు. అప్పుడు వాళ్ళు దాన్ని అమ్ముకొని చాలా మంచిగా బ్రతకడం మొదలుపెట్టారు. రోజు క్రమం తప్పకుండా ఆ హంస వచ్చి ఒక్కొక్క ఈకను విసిరేసి వెళుతుంది. ఒకరోజు వాళ్ళ భార్యకు ఒక అనుమానం వచ్చింది. ఈ హంస ఎక్కడైతే కూర్చుందో అక్కడ మంచి బంగారు ఈకలు పడతాయి కదా అని వాళ్ళ భార్యకు అనుమానం వచ్చింది. ఒకరోజు ఆ హంస ఇంటికి రాగానే ఫ్యాన్ మీద కూర్చొని ఒక ఈక విసిరేస్తుంటే వాళ్ళ భార్య వచ్చి పీక పట్టుకొని ఈకలను తీసింది. అప్పుడు హంస ఈకలు బంగారు ఈకలు కొంగ ఈకలుగా మారిపోయాయి. ఇంకేముంది, ఆమె దగ్గర మిగిలిపోయింది కొంగ ఈకలు. థ్యాంక్ యూ. అంటే ఈ కథలో ఉన్న నీతి ఏంటమ్మా? దొరికిన దానితో సంతృప్తి పడాలి. దురాశతో బ్రతకడం బతికి ఎవరు వారికి దుఃఖమే మిగులుతుంది. అంటే ఆశ ఉండాలి కానీ దురాశ ఉండొద్దు. అంత నాకే కావాలనే ఆశ ఉండొద్దు. మరి ఈ కథలో బాగా అంత నాకే కావాలనే ఆశ ఎవరు పుట్టిందిరా? అంటే ఉన్నదంతా సంతృప్తి చెందక అతి ఆశకు పోతే ఇబ్బంది అవుతుంది అంటున్నావు. ఓకే. ఈ కథను చెప్పినటువంటి అమ్మాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేబర్తి గ్రామంలో 7వ తరగతి చదువుతున్నటువంటి టి అక్షర అనే అమ్మాయి ఈ కథను చెప్పడము జరిగింది.